హ్యాపీ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసన్నాస్ వరల్డ్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. శివరాత్రితో శివ అంటూ చలి వెళ్ళిపోయిందండి. ఇంకా వచ్చేదంతా సమ్మర్. మన బాడీని హైడ్రేటింగ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా లిక్విడ్స్ తీసుకోవాలి. అలా వాటర్ తాగాలంటే తాగలేం కదా, అందుకని ఇలా మిల్క్ షేక్స్ రూపంలో కొబ్బరి నీళ్ళు అలా ఎక్కువ తీసుకుంటూ బాడీని హైడ్రేటింగ్గా ఉంచుకోవాలి. ఈరోజు నేను బనానా మిల్క్ షేక్ చూపిస్తున్నాను. ముందుగా దానికోసం ఒక 2 బనానాస్ తీసుకొని పీల్ తీసేసి మిక్సీలో వేశాను. బనానాస్లో పొటాషియం చాలా ఎక్కువ ఉంటుందండి. కొంతమందికి బీపీ వల్ల కళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇలా బనానా తీసుకోవడం వల్ల పొటాషియం యాడ్ అవ్వడం వల్ల వాళ్ళకి కళ్ళు తిరగకుండా అలా ఉంటాయి. బనానాలో బాగా హెల్దీ కార్బ్స్ ఉంటాయండి, క్యాలరీస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు షుగర్ కూడా యాడ్ చేయడం వల్ల క్యాలరీస్ ఇంకా పెరిగిపోతాయి అనిపిస్తే మీరు డేట్స్తో రీప్లేస్ చేసుకోవచ్చు. షుగర్ బదులు డేట్స్ వాడుకోవచ్చు. పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే నేను షుగరే వేస్తాను. షుగర్ యాడ్ చేస్తున్నాను ఇందులో. తర్వాత పాలు. నేను ఇప్పటిదాకా పాలు ఫ్రిడ్జ్లోంచి తీసాను, చాలా చల్లగా ఉన్నాయి, అందుకని డైరెక్ట్గా అలాగే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇలా పచ్చి పాలే యాడ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇది పాశ్చరైజ్డ్ మిల్క్ కదా, అంటే వాళ్ళు ఒక 72 degrees వరకు ముందే వెయిట్ చేసి ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, పచ్చి పాలే వాడుకోవచ్చు. దీన్ని ఇంకా మిక్సీలో పట్టేస్తాను. ఇప్పుడు రెడీ అయిపోయింది మన మిల్క్ షేక్. చిక్కగా వేసుకోకుండా ఈ టెక్స్చర్ ఉంటే బాగుంటుంది తాగడానికి. రెడీ అయిపోయింది మన క్రీమీ హెల్దీ బనానా మిల్క్ షేక్. ఒకవేళ మనం పిల్లలకి ఇంకా హెల్దీగా ఇవ్వాలంటే కొంచెం బాదం పప్పు, జీడిపప్పు, అక్రోట్స్, గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసి వాళ్ళకి తాగే ముందు ఇవ్వచ్చు. ఇలా బాటిల్లో పెట్టి టైట్ క్యాప్ ఉండే వాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇచ్చేయచ్చు. మనము బాగా హెల్దీగా ఉంటుంది. వాళ్ళు ఉదయం నుంచి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎక్కువ వాటర్ అవి తాగరు కదా. అలాగే ఈ అక్రోట్స్ ఇవ్వడం వలన బ్రెయిన్ స్నాక్ అండి, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి చూసారా బ్రెయిన్ షేప్లోనే ఉంటుంది అక్రోట్. ఇవ్వడం వలన వాళ్ళకు కూడా మెమరీ పవర్కి వాటికి బాగుంటుంది యాడ్ చేయడం వల్ల. అలాగే కొంచెం సన్నగా ఉండే పిల్లలకు కూడా ఇలా ఇస్తే బాగుంటుంది, హెల్తీగా కొంచెం ఒళ్ళు చేస్తారు. ఇదండి ఈరోజు బనానా మిల్క్ షేక్. Thanks for watching. Please subscribe, share, like. Be happy, be busy. See you in my next video. Till then, take care. Bye bye.